హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లీలాసాగర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే తిరుమలకు వచ్చున్నాను. ఈరోజు అయితే నేను పాపవినాశనం అయితే వెళ్తూ ఉన్నాను. నేనైతే తిరుమలకి అయితే అలిపిరి నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. అలిపిరి స్టెప్స్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. ఆ వ్లాగ్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాను. ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్ చూడండి. ఆ వ్లాగ్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నేనైతే ప్రజెంట్ పాపవినాశనంకి బైక్లో వెళ్తూ ఉన్నాను. మనం ఇప్పుడైతే గోగర్భం డ్యామ్ మీదుగా అయితే పాపవినాశనం వెళ్తూ ఉన్నాం. లెఫ్ట్ సైడ్ వాటర్ కనిపిస్తున్నాయి కదా, అది గోగర్భం డ్యామ్ అండి. గోగర్భం డ్యామ్ మీదుగా అయితే మనం పాపవినాశనంకి వెళ్ళవచ్చు. పాపవినాశనంకి వెళ్ళే దారి మధ్యలో మనకైతే వివిధ రకాల ఆలయాలు అయితే వస్తాయి. ఫస్ట్ అయితే వేణుగోపాల స్వామివారి ఆలయం అయితే వస్తుంది. తర్వాత జపాలి హనుమాన్ స్వామివారి ఆలయం అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే మనకి ఆకాశగంగ తీర్థం అయితే వస్తుంది. నెక్స్ట్ పాపవినాశనం అయితే మనకు వస్తుంది. పాపవినాశనం వెళ్ళి అక్కడ నుంచి అయితే మనం రిటర్న్లో అన్ని ఆలయాలు చూసుకుంటూ వద్దాం. బైక్లో వెళ్ళాలంటే మనం మినిమం 2 మెంబర్స్ అయితే పాపవినాశనంకి అలౌ చేస్తారు. బస్సులో వెళ్ళాలి అంటే మనకి తిరుమల నుంచి అయితే కంటిన్యూగా 20 మినిట్స్ 30 మినిట్స్కి అయితే బస్సెస్ అయితే అప్ అండ్ డౌన్ తిరుగుతూ ఉంటాయండి. బస్సు అయితే మనకి అప్ అండ్ డౌన్ ఛార్జ్ చేస్తారు. 70 రూపీస్ ఉంటుందండి పాపవినాశనం తిరుమలకి. అలాగే పాపవినాశనం, గోగర్భం ఇలాంటివన్నీ ఉన్నటువంటి ఆలయాలు అయితే మనకు 4 వస్తాయండి. పాపవినాశనం, ఆకాశగంగ, వేణుగోపాల స్వామి గుడి, జాపాలి ఆలయం, అలాగే ఇంకో రూట్లో వచ్చేసరికి చలాతోరణం, చక్రతీర్థం, శ్రీవారి పాదాలు, వీటన్నిటికి కలిపి అయితే ఆర్టీసీ వాళ్ళు అయితే 120 రూపీస్ అయితే అప్ అండ్ డౌన్ టికెట్ ఛార్జ్ చేస్తారండి. అలాగే మనకి తిరుమలలో అయితే జీపులు కూడా ఉంటాయండి. ఈ ప్రైవేట్ జీప్స్, క్యాబ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి కూడా మనకైతే పాపవినాశనం వెళ్ళేందుకైతే అందుబాటులో ఉంటాయి. చాలామంది భక్తులు ఈ ప్రైవేట్ వాహనాల్లో కూడా తిరుమల నుంచి అయితే పాపవినాశనం, గోగర్భం, ఈ డ్యామ్స్ అన్నీ మీదుగా పాపవినాశనం, ఆకాశగంగా ఇవన్నీ చేరుకుంటూ ఉంటారు. మరొక రూట్లో కూడా శిలాతోరణం, చక్రతీర్థం, శ్రీవారి పాదాలు ఉంటాయి. అవి కూడా అయితే చాలామంది భక్తులు అయితే సందర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకైతే కనిపిస్తున్నటువంటిది శ్రీవారి పార్వేట మండపం అంటారండి. ఇక్కడైతే కొన్ని ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. పార్వేట మండపంలో అయితే పారువేట ఉత్సవం ఇలాంటివన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొదటిగా వచ్చేటువంటి ఆలయం. ఇక్కడ చాలా జీప్స్, క్యాబ్స్, కార్లు అన్నీ ఆగున్నాయి కదా. మొదటగా వచ్చేటువంటి ఆలయం వేణుగోపాల స్వామివారి ఆలయం అండి. ఈ వేణుగోపాల స్వామివారి ఆలయం అయితే మనం రిటర్న్లో సందర్శిద్దాం. ప్రజెంట్ అయితే వేణుగోపాల స్వామివారి ఆలయం స్కిప్ చేసి అయితే ముందుకు వెళ్తూ ఉన్నాను నేను. ఇప్పుడు మనకి ఎదురు వస్తుంది కదా ఏపీఎస్ ఆర్టీసీ బస్ అండి. ఇవైతే ప్రతి 20-30 మినిట్స్కి అయితే కంటిన్యూగా తిరుమల నుంచి పాపవినాశనం, అలాగే పాపవినాశనం నుంచి శ్రీవారి పాదాలు, అలాగే శ్రీవారి పాదాల నుంచి తిరుమల, ఇలాగైతే కంటిన్యూగా తిరుగుతూనే ఉంటాయండి. మనం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం అయితే స్కిప్ చేసాం. ఇక్కడ మనకి రైట్ సైడ్లో బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా, భక్తులు అక్కడ దిగేసి అక్కడి నుంచి అయితే వేణుగోపాల స్వామివారి ఆలయం సందర్శించుకొని మళ్ళీ భక్తులు అయితే ఆ బస్ స్టాండ్కి వచ్చి చేరుకుంటే అక్కడైతే ఏపీఎస్ఆర్టీసీ బస్సు వచ్చి ఆగుతుంది. మళ్ళీ మనం అయితే తిరుమలకి చేరుకోవచ్చు. నేనైతే బైక్లో అయితే వెళ్తూ ఉన్నాను. బైక్లో వెళ్తే చాలా ప్రశాంతంగా ఉందండి. అలాగే చాలా నేచర్ అనేది చాలా బాగుంటుంది. ఇది దట్టమైన అటవీ ప్రాంతం, ఘాట్ రోడ్ అండి. ఈ ఘాట్ రోడ్లో అయితే బైక్లో అయితే ఇద్దరిని అలౌ చేస్తున్నారు. మనకి స్టార్టింగ్లోనే చెక్ పోస్ట్ అయితే ఉంటుంది, ఫారెస్ట్ చెక్ పోస్ట్. అక్కడైతే ఫారెస్ట్ వాళ్ళు చెక్ చేసి మనల్ని లోపలికి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనమైతే జాపాలి హనుమాన్ ఆలయం వద్దకు అయితే చేరుకున్నాము. మనం ఈ టర్నింగ్లో అయితే లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద ఆర్చ్ అయితే వస్తుంది, గమనించండి. ఇప్పుడైతే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద ఆర్చ్ ఉంది కదండి, ఈ ఆర్చే జాపాలి హనుమాన్ మందిరంకి వెళ్ళేటువంటి ఆర్చ్. ఈ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే మనకి జపాలి హనుమాన్ స్వామివారి ఆలయం అయితే వస్తుంది. ఇదైతే మనం రిటర్న్లో చూద్దాము. ఫస్ట్ అయితే పాపవినాశనం వెళ్దాము. ఇది దాటగానే మనకైతే ఇంకో ఆలయం అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకైతే ఇక్కడ ఆకాశగంగ తీర్థం అయితే వస్తుంది. ఇక్కడైతే చాలా జీబులు అలాగే టెంపోస్ అయితే ఆగున్నాయి చూడండి. ఇక్కడికి కూడా మనం అయితే రిటర్న్లో అయితే వద్దాము. ఫస్ట్ మనం పాపవినాశనం వెళ్ళిపోయి అన్నీ అవి చూసుకుంటూ బ్యాక్ అయితే వస్తూ ఉన్నాము. మీరు చూస్తున్నారు కదా, దట్టమైన అటవీ ప్రాంతం. ఇక్కడైతే ఘాట్ అయితే ఉంటుంది, చాలా పెద్ద ఘాట్ అనే చెప్పుకోవాలండి. పాపవినాశనం వెళ్ళేటువంటి ఘాట్. ఈ ఘాట్ రోడ్లో అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనకైతే ఇంకో చెక్ పోస్ట్ అయితే వస్తుంది. ఇది పాపవినాశనం చెక్ పోస్ట్ అండి. ఇక్కడైతే మనకి 3 మెంబర్స్ అలా ఉంటే అలౌ చేయరండి. కార్స్కి అయితే ఇక్కడ
కొంత ఛార్జ్ అయితే చేస్తున్నారు. అది కరెక్ట్గా అమౌంట్ అయితే నాకు ఐడియా లేదు. నేను బైక్లో వెళ్ళా కాబట్టి నాకైతే ఎటువంటి అమౌంట్ అయితే తీసుకోలేదు. జస్ట్ అయితే చెక్ చేసి పంపించేశారు. నేనైతే ప్రజెంట్ పాపవినాశనం వద్దకు అయితే చేరుకున్నానండి. బైక్ అయితే పార్కింగ్లో పార్క్ చేసి నేనైతే నడిచి అయితే లోపలికి వెళ్తూ ఉన్నాను. ఇక్కడైతే 500 మీటర్స్ అయితే లోపలికి నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనకి షాపింగ్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయండి. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడ షాపింగ్ చేయవచ్చు. చాలా షాపింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్స్ అయితే ఉన్నాయండి. ఎటువంటి బార్గెనింగ్ అయితే చేయలేము. ఇక్కడ చాలా న్యాచురల్గా దొరికేటువంటి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. అలాగే తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ చాలా అయితే ఉన్నాయండి. ఇక్కడ ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే షాపింగ్ చేయొచ్చు. చిన్నపిల్లలకు కూడా ఆడుకునేటువంటి వస్తువులు అయితే చాలా ఉన్నాయి. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా అయితే మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ శంఖాలు ఇలాంటివన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. ఇక్కడైతే షాపింగ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ చేయొచ్చు. కాకపోతే ప్రైస్ కూడా కొంచెం హైగానే ఉంది. తిరుమలతో పోలిస్తే ఇక్కడ కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంది. ఎందుకంటే అక్కడ రెగ్యులర్గా బిజినెస్ ఉండదు కదా. మార్నింగ్ 8 to ఈవినింగ్ 4 o'clock వరకే అయితే షాప్స్ అయితే ఉంటాయి. నైట్ టైమ్స్ అయితే ఉండవు. తిరుమలలో అయితే 24/7 అయితే అందుబాటులో ఉంటాయి. ఇక్కడైతే ప్రైజెస్ అయితే తిరుమలతో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. అంటే ఫారెస్ట్లో ఉంటుంది కదా, వాళ్ళకి కొన్ని ట్యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి. అలాగే వాళ్ళు అన్నీ ఘాట్ రోడ్లో తీసుకొచ్చుకొని మోసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని అమ్ముకోవాలి కాబట్టి కొంచెం వాళ్ళకైతే ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. అలాగే అవి మనం కొనుక్కోవాలన్నా కానీ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. ఇక్కడైతే మనమైతే కొంచెం దిగి లోపలికి వెళ్ళామంటే మనకైతే పాప వినాశనం డ్యామ్ వస్తుంది. అక్కడే మనకి పాప వినాశనం వాటర్ ఫాల్ లాగా అయితే అరేంజ్ చేసి ఉంటారు. అక్కడైతే చాలామంది భక్తులు అయితే స్నానాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రదేశానికి అయితే మనం ఇప్పుడైతే నడిచి వెళ్తూ ఉన్నాం. ఈ నడిచి వెళ్ళే ప్రాంతం అంతా కూడా మనకి వే అయితే చాలా బాగుంటుందండి. టీటీడీ అయితే చాలా బాగా అయితే నీట్గా డెవలప్ చేసి ఉంది. పాప వినాశనం వెళ్ళే దారి అయితే చాలా బాగుంది.
ప్రజెంట్ నేనైతే పాప వినాశనం డ్యామ్ వద్దకు అయితే చేరుకున్నాను. మన ముందు ఉన్నటువంటిదే పాప వినాశనం డ్యామ్. ఈ పాప వినాశనం డ్యామ్లోకి అయితే డైలీ అయితే మనల్ని అలౌ చేయరండి. ఇక్కడికైతే ఇయర్లీ వన్స్ టు ట్వైస్ అలా అయితే అలౌ చేస్తారు. అది కూడా ఎందుకంటే రామకృష్ణ తీర్థం ముక్కోటి, అలాగే తుమ్మూరు తీర్థం ముక్కోటి ఇలాంటివి జరిగేప్పుడు మాత్రమే ఈ పాప వినాశనం డ్యామ్ మీదకి అయితే మనం లోపలికి వెళ్ళవచ్చు. అప్పుడు మాత్రమే పాప వినాశనం డ్యామ్ మీదకి వెళ్ళవచ్చు, మిగతా రోజులు అయితే వెళ్ళలేము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. పాప వినాశనం డ్యామ్లో వాటర్ అయితే ఇక్కడైతే వస్తూ ఉంటాయి. అలాగైతే టీటీడీ వాళ్ళు అయితే అరేంజ్ చేసుకున్నారు. పాప వినాశనం అంటే మనకి ఉన్నటువంటి పాపాలన్నీ ఇక్కడ నశించిపోతాయి, ఇక్కడ స్నానం చేస్తే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడైతే చాలామంది భక్తులు అయితే వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. టీటీడీ వాళ్ళు అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. టాయిలెట్స్, బాత్రూమ్స్ అన్నీ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయంలో మనం అయితే దర్శనం చేసుకుని అయితే వెళ్ళవచ్చు. దర్శనం చేసుకున్న అనంతరం మనం అయితే పాప వినాశనం నుంచి నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్దాము. నేనైతే పాప వినాశనం నుంచి అయితే బయలుదేరి అయితే వెళ్తూ ఉన్నాను. పాప వినాశనం నుంచి అయితే నేను ఆకాశగంగ తీర్థంకి అయితే వెళ్తూ ఉన్నాను. వీడియో అనేది లెంత్ అయితే ఎక్కువైపోతుంది, అందువల్ల అయితే ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఆకాశగంగ తీర్థం అలాగే జాపాలి తీర్థం అయితే వస్తుంది. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.